ద్రవ జీవామృతం తయారీ. ఒక 200 లీటర్లు పట్టే డ్రమ్మును తీసుకొని అందులో నీటిని నింపి 2 కిలోల శనగపిండి, 3 కిలోల బెల్లం, పుట్టమన్ను ఆ డ్రమ్ములో వేసుకొని సవ్య దిశలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 3-4 రోజులకు ద్రవ జీవామృతం తయారవుతుంది. ఇది ఏ పంటలకైనా పిచికారీ చేసుకోవచ్చు. ఇందులో ఆవు మూత్రం, ఆవు పేడ కూడా కలుపుకోవచ్చు. అది కలుపుకుంటే మొక్కలకు బలాన్ని, చీడపీడలకు ఉపయోగపడుతుంది. ఆవు మూత్రం, ఆవు పేడ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇది పొలంలో మొక్కలకు మంచి ఆహారాన్ని అందించి మొక్కలు ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అందులో వేసిన బెల్లాన్ని తిని వృద్ధి చెంది పొలంలో మెటబాలిజాలను వృద్ధి చెంది వానపాములకు మేలు చేస్తుంది. కాబట్టి ఇలా తయారు చేసుకొని ఒక పంటకు 2-3 సార్లు పిచికారీ చేసుకుంటే పంట లేపుగా పెరిగి చాలా దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇట్లా రైతన్నలు తయారు చేసుకోవచ్చు.